థ్యాంక్ యూ విజయవాడ. అందరికీ నమస్కారం. నా ఊరు పెనమలూరు. నేను నిర్మలా కాన్వెంట్లో చదివాను విజయవాడ. ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. నా ఫస్ట్ మూవీ ఈ ఊళ్ళో జరుపుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం రామ్ చరణ్ గారు. ఒకరోజు షూటింగ్ చేస్తుంటే, సార్ దీన్ని ప్రీ రిలీజ్ ఎక్కడ చేద్దామంటే మీ ఊళ్ళో చేయండి అండి అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ బుచ్చుబాబు కనిపించటానికి చాలా చిన్నగా ఉంటాడు, కానీ ఇతను మోనార్క్ లాంటాడు. అతనికి ఏది కావాలంటే అది తీసుకుంటాడు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు. సో ఈ సినిమాని అందరూ థియేటర్లో ఫ్యామిలీస్ మీ పిల్లలతో పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళి చూడండి. ఇదొక ఎక్స్పీరియన్స్, ఇది సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్. అందుకని మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. నాకు సహకరించిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, కందుల దుర్గేష్ గారికి థ్యాంక్ యూ సార్. మా అందరికీ సహకరించి ముందుకు తీసుకెళ్ళినందుకు. అలాగే తెలంగాణ ప్రభుత్వం, శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అలాగే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మాకు చాలా సహకారం అందించారు. సో మీ అందరికీ నమస్కారం. రెహమాన్ సార్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ పర్ఫార్మింగ్ ఇన్ విజయవాడ. ఫస్ట్ టైం యూ కేమ్ టు విజయవాడ ఫర్ పర్ఫార్మెన్స్. రెహమాన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అందరికీ గూస్ బంప్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. మా డిఓపి గారు రత్నవేల్ గారు చాలా విజువల్ ట్రీట్ ఇచ్చారు. మీరు ఒక వరల్డ్ క్రియేట్ చేశారు ఈ పెద్దికి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఆర్సీ గారి గురించి చెప్తాను, రామ్ చరణ్ గారి గురించి చెప్తా. ఆయన నాకు ఒక బ్రదర్, ఒక ఫ్రెండ్, ఒక వెల్ విషర్. మోస్ట్ కంఫర్టబుల్గా 2 సంవత్సరాలు ఈ సినిమాని చాలా కష్టపడి చేశారు. ఆయన చాలా డెడికేటెడ్గా చేశారు. ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారో నేను మీకు చెప్పలేను. ఆయనకి దాదాపు 3 దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు చెయ్యి కట్టుతో మీరు చూస్తూ ఉండుంటారు. ఆ చెయ్యి కూడా దెబ్బ తగిలింది ఈ షూటింగ్లోనే. దానికి ఆయన ఆపరేషన్ కూడా చేయించుకోవాలి నెక్స్ట్ మంత్. సారీ ఫర్ ఆల్ ద థింగ్స్ సార్, వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద షూట్. బట్ మీ కష్టం ఊరికే పోదు సార్. ఈ సినిమా ఇచ్చినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇది రాసి పెట్టుకోండి. ఇంత పెద్ద స్కేల్లో ఈ సినిమా తీయటం చాలా కష్టం, ఆయన సపోర్ట్ లేకుండా. అడుగడుగునా నా వెనకాలుండి నడిపించిన వ్యక్తి రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. మిమ్మల్ని 3 అవర్స్ ఒక వరల్డ్లోకి తీసుకెళ్లే సినిమా ఇది. June 3 ప్రీమియర్స్ పడితే June 4 రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. యూ విల్ ఫీల్ వెరీ వెరీ గ్రేట్. ఒక ఊరు నుంచి వచ్చిన వాడు ఈ దేశంలో ఎలా ఎదుగుతాడనేది మీరు చూస్తారు. అది రామ్ చరణ్ గారిలో చూస్తారు. అందరూ చూడాలని నా కోరిక. ఇక్కడ నెగిటివిటీ వద్దు. అందరు హీరోల ఫ్యాన్స్ వెళ్ళి చూడండి ఈ సినిమాని. అందరూ చాలా ఆనందపడతారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నా టీం గురించి, ఫ్యామిలీ గురించి, నాకు సపోర్ట్ చేసిన
ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడాలంటే టైం సరిపోదు. నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను అవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జాహ్నవి కపూర్జీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. జగపతి బాబు గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. కేశినేని చిన్ని గారు, మీ సపోర్ట్తో ఇంత పెద్ద ఈవెంట్ చేయటం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కందులు దుర్గేష్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ డూయింగ్. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చిన మా మున్నాభయ్య మా ఊరు వచ్చాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ జూన్ 4న సినిమా చూడండి, 3న ప్రీమియర్స్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. అలాగే మైత్రి